జాతర రోజు మా అత్తమ్మ అప్పుడు బతికే ఉండే కొన్ని సంవత్సరాల కింద బతికే ఉంటే ఆమె కొన్ని అప్పాలు చేస్తుంది ఈ వంట రూమ్లో కూర్చొని అంటే చేస్తుంది కదా ఆమె నేను పనికి వెళ్తున్నా మేడం అప్పుడు ఆమె చేస్తుంది కదా నేను వేరే ఒక పని చేస్తామని నేను బయట బట్టలు ఎత్తుకున్నా మేడం బట్టలు ఎత్తుకుతుంటే మా అమ్మ బాగా నీ అప్పాలు చేస్తుంది నీ బట్టలు ఎత్తుకుతున్నావా అని ఫుల్ తాగున్నాడు మేడం ఆ రోజు తాగున్నాడు ఇంత పెద్ద ఇటుకరాయితో ఇట్లా ఐడేసిండు మేడం ఈడ వేస్తుంటే రక్తం అంతా ఇట్లా కారుతుంది మేడం మొత్తం ఇట్లా కారుతుంది ఇట్లా కింద పడిపోయినా నేను ఈడ బట్టలు ఉత్తుంటే ఆడ పడిపోయినా ఇట్లా డోలుకొండ అంత దూరం పోయి పడిపోయినా నేను అంత రక్తం అంతా ఇదంతా రోడ్ అంతా కారింది రక్తం అంతా నాకు స్రూలు ఏం లేదు మేడం ఇట్లా పెట్టి ఇట్లా ఇగ్గుకొచ్చినా అంటే కాలుకొని రక్తం అట్లనే కారుతూనే ఉంది ఇట్లా ఇంట్లోకి అట్లనే తవ్వబడ్డది రక్తం తవ్వబడ్డది ఏమనలేదు కొట్టిండు బాగా కొట్టి మళ్ళీ పోయి కూర తీసుకొచ్చిండు మేడం చికెన్ తీసుకొచ్చిండు ఇకొస్తే చికెన్ వేస్తావా లేదా అని మళ్ళీ నీళ్ళు ఇట్లా డబ్బతో ఇట్లా కొడుతుండు మేడం తలకాయ మీద నీళ్ళు కొడుతుండు అంతే యాక్టింగ్ చేస్తున్నావు కదా నటన చేస్తున్నావు కదా నీవు లేసుకొచ్చి కూర ఉంటావా లేదని మళ్ళీ బొంగుతోటి మళ్ళీ కొట్టిండు మేడం ఇదంతా కొట్టిండు మేడం ఇదంతా ఇంత లాభ వచ్చింది ఆ రోజు సైట్లు అయితే నీకు రాదు వాటి దేనికి రాదు ఒకసారి మా అన్న వచ్చిండు చూసిపోనికి చిన్న అన్న దగ్గరికి వచ్చిండు అలాగే నాన్న చూడడానికి వచ్చిండు మేడం నా దగ్గరికి వచ్చిండు అలాగే మీ అన్నని ఎందుకు విలంపించినావు మీ అన్నకి నీకేమో సంబంధము నన్ను లేకున్నప్పుడు ఏం పాపం చేస్తురానే అంత పాపానికి నువ్వు ఒడగొట్టినావా నీకు అంత అయినా సరిపోదా నీకు ఎంతమందితో తిరుగుతున్నావా నువ్వు ఎంతమందితో పాపం చేస్తున్నావు నీకు అంత ఒప్పుకుందా నీకు అంత ఇది ఉంది దానికని బాగా కొట్టిండు మేడం ఇంట్లో బెల్ట్ తోటి వైర్లతోటి అన్నిటితో కొట్టిండు మేడం అవసరం లేదు మీ అన్నతోటి పాపం చేసినావు మీ అన్నతోటి వెళ్ళిపో నాకు అవసరం లేదు నా ఇంట్లో ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అని అన్నాడు నీ చెల్లెలతో నీవు అట్లా చేస్తే నేను కూడా అట్లా చేస్తుంటానేమో నాకు అదంతా తెలియదు నాకు చేయలేదు నాకు ఏ పాపం తెలియదు అని నేను అన్నా మేడం అట్లంటే ఇక గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు మేడం మీద భుజం మీద ఈ భుజం మీద గ్యాస్ సిలిండర్ ఎత్తేసిండు ఇంటి దగ్గర ఎవరైనా చెప్పినాక వస్తుంటే వాళ్ళు ఉంచుకున్నావా నువ్వు వాళ్ళకి ఏమని చెప్తాడు మేడం నా దగ్గర పండుకుంటలేదు ఎన్నో సంవత్సరాలు అయింది అందుకే కొడుతున్నానని చెప్పు అని పిల్లలతో చెప్పి పంపిస్తుండరు మేడం వాళ్ళకి మళ్ళీ సాయంత్రం పూట ఆయన వచ్చేసరికి గణగతో వణుకుతూ ఉండాలంట మేడం నేను ఆయన ఎట్లా వస్తాడేమో ఏది తాకొట్టి వస్తాడేమో వచ్చి ఏం కొడతాడో ఏమో ఏం మాట్లాడతాడేమో ఏమో పిల్లలు గిట్లా కొడతాడు మేడం ఆ పిల్లలు ఏడుస్తారు కదా మేడం కరెక్ట్ కొట్టినప్పుడు ఏడ్చినందుకు ఆ పిల్లలు గిట్లా కొడతాడు మేడం ఆయనకి ఎంతమంది అక్క చెల్లెలు ఆయనకు ఇద్దరు మేడం ఒక చెల్లెలు ఒక అక్క ఎవరు అడగరు మేడం కొడుతున్నావు ఎందుకు చేస్తావు ఇలాగా అడగారు మేము ఊర్లో న్యాయం చేసినప్పుడు వాళ్ళ అక్క అంటుంది ఇంకా నన్నే అంటుంది మీ భార్య వాళ్ళ మేనమామ కొడుకు బండి మీద వాళ్ళ అమ్మ తాను అర్ధరాత్రిలో శుక్రవారం 12 గంటలకు వెళ్ళింది నేను చూసినా అంటుంది మేడం కళ్యాణ్ చక్రవర్తి గారు ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు ఇట్లాంటి ఏం తెలియదు నాకు నా పాటికి మీకు ఎలాగ తెలుస్తుంది చుట్టుపక్కల అంతా ఈవిడ గారు వాసన పడిపోయినారు కొట్లాడి అసలు పరుగే పోయింది నాకు మానసిక బాధతోటి సగం చచ్చిపోయినాను మేడం మామూలు ఆడది కాదు ఇట్లాంటి ఆడదాన్ని అసలు నేను చూడనే లేదు లైఫ్లో ఏమే కానీ నా గురించి అసలు వేసుకునే షర్ట్స్ పాయింట్స్ మొత్తం పోసేస్తుంది సరే మేడం ఆయన షర్ట్ చించుతున్నాడు అవి చించుతున్నాడు నన్ను పోలీసులు ఎదురుగా బట్టలు చించేసినాడు వాళ్ళ నాన్న తీసుకొని పిఎస్కి పోయి వచ్చాను నేను వాళ్ళ నాన్న చెప్పే పోలీసుని పిలిపించాను నేను వాళ్ళకి తెలియకుండా ఏది చేయలేదు నేను ఆయనకి నేను ఏం చేసినాను నేను ఏమనంటే ఇట్లా ఆడదాన్ని చూడలేంటాను నేను ఏం తప్పు చేసిన ఆయనకు ఏ రోజన్నా నాకు బంగారం కావాలి నాకు బట్టలు కావాలి నాకు డబ్బులు నేను ఏమైనా టార్చర్ పెట్టినానా ఏ ఒక్కరోజు నేను అడగలేదు ఎందుకు అయిపోయావు అలాగా మెంటల్ అయిపోయావు ఇప్పుడు ఏం జరిగింది మెంటల్ అవడానికి సైకో మేడం ఇది సైకో అప్పట్లో నేను చాలా బాగుండేటోని 3-4 years నుంచి మెంటల్ అయిపోయినాను మేడం
నోరిపితే అన్ని అబద్ధాలు, నోరిపితే అన్ని అబద్ధాలు. నిజంగా. కరెక్ట్గా చెప్తావా? 100% పర్ఫెక్ట్ నా మాట్లాడతావా? పిల్లల్ని అడగండి ఆయన ఏం చేసేది. ఇంతవరకు నేను పోలీస్ స్టేషన్లో అనేది పోలేదు, కానీ దీని గురించి పోయినాను మేడం. ఎందుకు వెళ్ళినావు స్టేషన్కి? ఎందుకు వెళ్ళినావు? నువ్వు తాగి వచ్చావు అందుకే ఎందుకు తను వెళ్ళినావు? అడుగుతుంది. దేని గురించి స్టేషన్కి నీకేదో వెళ్ళినావు? గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా, ఏంటది? అసలు నా పిల్లలు సాక్షిగా లేరా? గర్ల్ ఫ్రెండ్ లేదు. మళ్ళీ ఎవరు? మా అమ్మ కూడా అంటున్నారు, అసలు నా ఫోన్లోకి ఎలా వచ్చింది? మీ కంపెనీలో వాళ్ళు చెప్తేనే విన్నా. నేను ఫోన్ తప్పు చేశాను, చేసిన నేను correct మీ గా నాన్నకి ఇంటి- నెంబర్ నాకు ఇచ్చిన. ఇల్లు ఉంది, ఇంట్లోనే చేస్తా. ఎట్లా తెచ్చుకుంటావు? ఎట్లా తెచ్చుకుంటావు అట్లా నువ్వు? తెలియదు నాకు. నువ్వు ఇంటికి ఎలా తెచ్చుకుంటావు? నేను లేనా? నన్ను 10 మందిలో చేసుకురాలేదా? నువ్వు ఎలా తెచ్చుకుంటావు? అబద్ధాలు ఎందుకు కూస్తావు? అబద్ధాలు కాదు. నోరిపితే అబద్ధాలు, నోరిపితే అబద్ధాలు. నేను పరిగెపోయింది మేడం. దీని గురించి నాకు అబద్ధాలు చెప్పలేదు, తన మాటలు అడుగుతుంది, దానికి నువ్వు సమాధానం చెప్పు. దీనికి సమాధానం లేదు మేడం. నేను నీ తప్పే దగ్గర చేయలేదు. తప్పు ఉంది, అందుకే నువ్వు ఎందుకు- సమాధానం నువ్వు చెప్పలేదు. ఎందుకు? నీ శాలరీ ఎంత వస్తుంది? నువ్వు ఏం జాబ్ చెప్పు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నీ జాబ్ ఎంత? నేను ఫ్యాబ్రికేటర్ వెళ్ళాను మేడం. ఎంత వస్తుంది నీకు శాలరీ? ఫ్యాబ్రికేటర్ వెళ్ళాను. ఎంత వస్తుంది నీకు శాలరీ? నాకు ఎంత వస్తుంది నీకేంటి? నిన్ను వదులుకున్నా, చేసుకున్నా నేను. నాకు నిన్ను వదులుకున్నాను ఎప్పుడో. చూడండి ఎన్నేళ్ళు అయింది వదిలి? అవసరమే లేదు. ఏదో అప్పట్లో బాగుంది మేడం. ఎప్పట్లో బాగుంది, ఎప్పుడు బాగాలేదంట నువ్వు. 2 years బాగుంది మ్యారేజ్ అయిన తర్వాత. దాని తర్వాత అవునా? 2 years అది మేడం. నా పెళ్ళి వచ్చిన నుంచి మేడం తాగుడు స్టార్ట్ అయింది. అన్ని గొడవలైనాయి. నా పిల్ల కడుపుతున్నా, 7 నెలలు కడుపుతున్నా, కొట్టుకున్నా పోవాలని. మామూలు ఏ ఆడది రోజు కాదు నేను మేడం. ఒక రోజు హాస్పిటల్ తీసే ప్రెగ్నెంట్ టైంలో మా అత్త మా మామ తీసుకెళ్ళాలి. మామూలు ఆడది కాదు ఇది. మా అమ్మని కొట్టేసింది. మామూలు ఉన్నట్టుండి అసలు ఆడదాని మాదిరి ఉండేదే ఉండదు. రోడ్డు మీద ఎక్కుతుంది ఏదైనా చిటికి మాటికి అందరు నేను అది అడగలేదు. నువ్వు ఇప్పుడు నువ్వు పెళ్ళయి 2 years బాగానే ఉన్నారు, బాగున్నారు, మీరు పనికి వెళ్తున్నారు, వస్తున్నారు, బాగా నీకు వండి పెట్టింది, బాగా చూసుకుంది. సడన్ గా మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది? అదే మేడం నాకు కూడా అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి మెంటల్ అయిపోతుంది. ఏది పడితే అర్థం చేసుకోవట్లేదు. ఏం అర్థం చేసుకోవట్లేదు? ఏదైనా చెప్తే అంతా రివర్స్ అయిపోతుంది. ఎలాగ అర్థం చేసుకోవాలో ఇప్పుడు చెప్పు. చెప్పే స్టేజ్ దాటిపోయింది. దానికి ఇంకేం చెప్పాలి మేడం? దాన్ని వదిలించుకొని నేను ఫ్రీగా ఉంటాను నా పాటికి. ఫ్రీగా ఉంటావా? మరి ఎందుకు 2 పిల్లల్ని కన్నావు? ఏదో దేవుడు ఇచ్చిన దేవుడు ఇస్తాడు, నువ్వు కంటావు, అలాగే వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఎందుకు వదులుకుంటా? నా ఇల్లు ఉంది. ఏంటి నీ ఇల్లు ఉంది? నా ఇల్లు నిన్ను చూస్తానే భయపడతారంట కదా మీ పిల్లలు. అంతా ఇది ట్రైనింగ్ ఇచ్చింది. ఇట్లా బాగా కొట్టిండు, పళ్ళు ఊడిపోయినాయి, కింద పడ్డాయి, అట్లా తన్నిండు కాలుతో. నువ్వు నా కొడుకుని ఇక్కడ తీసుకొని వచ్చేసినావు, నువ్వు సంసారం ఎట్లా చేస్తావో చూస్తా. నా పిల్లలకి కూడా మీ డాడీ నాని కూడా తెలియదు. 4 సంవత్సరాలకు ఒకసారి పారిపోతున్నావు, మళ్ళీ రావట్లేదు, ఇక్కడ ఉండట్లేదు అంటున్నావేంటి? 8 లక్షల 8 లక్షలు 5 లక్షలు బాకీ ఉన్నారు, కట్టు. కట్టు, లేకపోతే అయితే 5 లక్షలు కడితే నా మొగుడిని నాకు ఇస్తావు. నేను ఒకటి లేదు, పిల్లలు ఎక్కడికి వచ్చారు. నేను కూడా 6 లక్షలు అప్పు చేసిన, కట్టు. ఉంటున్నావు నా ఇంటి కాడ నేను మాట్లాడిస్తా. నా తప్పు ఉంటుంది, అప్పుడే తలకాయ తప్ప తీసుకుంటా. అంటే ఎంత వయసు వచ్చినా కూడా ఆవిడ చనిపోయేంత వరకు కూడా వాళ్ళ కొడుకును కాపాడుకుంటూనే ఉంటుంది. ఇది తల్లి ప్రేమలో ఉండేటటువంటి గొప్పతనం. ఎక్కడ తూచా తప్పకుండా నెల ఆవిడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదు. ఆమె దగ్గర ఉండాలంటే నాకు ఇష్టం లేదు మేడం. నువ్వు తండ్రిగా నీ బాధ్యత వదిలేసినావు, తల్లిగా నేను కూడా వదిలేస్తా. ఎక్కడ వెళ్ళిపోవాలి అప్పుడు? ఎందుకు ఏడుస్తావు? ఏడద్దు, నీ నాన్న దగ్గర కూర్చో. పాపా అలాగే అనకూడదు. మీ అమ్మకు నాన్న కావాలంటే నీకు కావాలి, ఇదా కూర్చో.